చాలా మంది బయట మాట్లాడుతుంటాం. బయట మన వాళ్ళలోనే చాలా వరకు మనం మాట్లాడినప్పుడు ఒక మాట వస్తూ ఉంటుంది. ఏంటంటే మనము ప్రజలనే వాళ్ళ ఓట్లు మన మీద ప్రేమతో పాటు వారి మీద ద్వేషంతో మనకు ఓట్లు వేసినారు అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటాం. నిజమేనా? చాలామంది మనలో కనపడుతూ ఉంటుంది, మనలో ఆ మాట వినపడుతూ ఉంటుంది. ఓట్లు వేసినారంటే వారి మీద ద్వేషంతో వేసినారప్పా అని చెప్పని. ఎవరి మీద ద్వేషంతో కాదు, మన కూటమి ప్రభుత్వం మన 3 పార్టీల మీద నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ ఓట్లు వేశారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని ఒక పెద్ద గౌరవాన్ని, అన్ని సీట్లు ఇచ్చి మన గౌరవాన్ని ప్రజలు అందించారనే విషయాన్ని మనమంతా అర్థం చేసుకోవాలా. ఆ రోజున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం పూర్తి ఆర్థిక సమాజంగా మారిపోయే పరిస్థితి ఉంది అని చెప్పి ప్రతి సామాన్యుడు బయటకు వచ్చి రోడ్లెక్కారు. ఆ రోజు రోడ్లెక్కి ఈ రాష్ట్రానికి మనకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలుగుతారు అని చెప్పి ప్రగాఢంగా వాళ్ళు నమ్మారు. అదే ప్రగాఢంగా నమ్మకంతో మనం ఈ విషయంలో ఈ ప్రభుత్వాన్ని సాధించుకోవడంలో, ఇంత బ్రహ్మాండమైన మెజార్టీని మన రాష్ట్రంలో ఇన్ని సీట్లను సాధించుకోవడంలో ఒక వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున్న పరిస్థితుల్లో నేను కూడా మీతో పాటు అంటూ కూటమికి పునాది వేసిన వ్యక్తి మనకు పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని మనమంతా కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మనకు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇంకొక 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం నిలబడబోతుంది అనే విషయం అపశయోక్తి కాదు అనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో, ఈరోజు ప్రచార మాధ్యమాలలాగా మనం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆటోమేటిక్ ఈరోజు మనం చూస్తున్నాం, ఏడ చూసినా మనందరినీ ప్రతి వైఎస్ఆర్ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జు మన కార్యకర్తల్ని కానీ ఎమ్మెల్యేలను కానీ వాస్తవంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చాలా వరకు వాళ్ళ పనికిమాలిన మాటలతోనో లేకుంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనో మన తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చేసిన పనులను పూర్తిగా ప్రజల్లో పోగలేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనమందరం అవన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. మనమందరూ మేము సైతం అంటూ ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ